నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 3.5 ఏళ్ల చిన్నారికి జరిగిన అన్యాయానికి స్ట్రాంగ్ రియాక్షన్. శ్రీవారి ఆలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్. మాజీ ముఖ్యమంత్రి జగన్ స్టిక్కర్తో ఆలయ ప్రవేశం. బిర్యానీలో బొద్దింక, నిద్రమత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతుల వెల్లువ. తక్షణ పరిష్కారానికి అధికారుల ఆదేశం. రికార్డు స్థాయిలో వెంకన్నను దర్శించుకున్న భక్తులు. 2 రోజుల్లో 1,72,565 మందికి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ. వ్యసనాలకు యువత బానిసలుగా మారొద్దు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు తిరుమలలో హల్చల్ చేశారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు మాజీ మంత్రి. అయితే శ్రీవారిని దర్శించుకునే సమయంలో ఆయన ప్రవర్తించిన తీరు భక్తులకు కూడా ఆగ్రహం తెప్పించింది. తిరుమలలో ఉన్న సాంప్రదాయాలను పట్టించుకోకుండా అంబటి శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అయితే జగన్ బ్యాడ్జితో శ్రీవారి ఆలయం వద్ద అంబటి హల్చల్ చేశారు. జగన్ బొమ్మతో పాటు పార్టీ గుర్తు ఉన్న బ్యాడ్జితోనే ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు అంబటి. అయితే తిరుమలలో రాజకీయ పార్టీల జెండాలు బొమ్మలతో రావడం నిషేధం. కానీ ఈ రూల్ను పట్టించుకోకుండా మాజీ మంత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే అంబటి విషయంలో భద్రతా సిబ్బంది కూడా చూసి చూడనట్టుగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బ్యాడ్జితోనే వైకుంఠం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని ఆయన దర్శించుకున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. తిరుమల కొండపై నియమ నిబంధనలు లెక్క చేయకుండా పార్టీ గుర్తుతో పాటు జగన్ బొమ్మ ఉన్న బ్యాడ్జీని ధరించి మరీ అంబటి రాంబాబు శ్రీవారిని దర్శించుకోవడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరుమలలో అంబటి రాంబాబు తీరుపై ఎంపీ సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు నిషేధం ఉన్నప్పటికీ అంబటి రాంబాబు పార్టీ గుర్తుతో పాటు జగన్ బొమ్మ ఉన్న బ్యాడ్జితో ఆలయంలోకి రావడం దారుణమన్నారు. అంబటికి భగవంతుడిపై నమ్మకం లేదన్నారు. ఎన్నికల్లో వైసీపీ పార్టీకి భగవంతుడు శిక్ష వేసినా వారికి భయం లేదని విమర్శించారు. అక్కడ ఫోటోలు తీస్తే దాన్ని దాచుకుంటున్నాడు. ఇట్లా ఇది వేసుకొని కండువా వేసుకొని అంతమంది కండువా లేదు, కండువా తీసుకొని కండువా దాచుకుంటున్నాడు. ఎందుకు అలాంటి పరిస్థితి? అంటే ఆ భగవంతుడు అంటే భయం లేదా? తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలా జోబికి స్టిక్కర్ వేసుకొని వచ్చేస్తే అతను ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ లోపలికి ఆయన భగవంతుడి దగ్గర రమ్మంటేనే రావట్లా. ఇప్పుడు నేను సిగ్నేచర్ చేయను, నేను ఒప్పుకోను, నేను రాను, నేను హిందువుని కాను అని ఆయన చెప్తుంటే ఈయన స్టిక్కరు ఆయన లోపలికి తీసుకుని వచ్చినా అంటే మీరు ఎక్కడికి పోతున్నారు? ఎంత ధైర్యం ఉండాలి వీరికి! ఏమాత్రం భగవంతుడు అంటే భయం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు. అందుకే ఆ ప్రజలు చూస్తున్నారని గమనిస్తున్నారు. వారికి ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలిపారు. అయితే ఉద్దేశపూర్వకంగానే వైకాపా శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో ఏమి అభివృద్ధి జరిగింది, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఏ విధంగా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వారి పరిపాలనలో ఏమేం ప్రాజెక్టులు తెచ్చారో చెప్పింటే మేము కూడా ఆనందించేవాళ్ళం. తిరుపతికి సంబంధించిన టీటీడీకి సంబంధించిన దీనికి సంబంధించి ఏమి ఘనకార్యాలు చేశారో చెప్పాలి. తల్లి చెల్లికి జరిగిన అన్యాయాన్ని ఆడ ప్రస్తావించలా, బాబాయి హత్య కేసుని ప్రస్తావించలా, కుప్పంలో గెలుస్తామని రాష్ట్ర వ్యాప్తంగా కూడా డంకా బదాయిని చెప్పారు. వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఈడ ప్రముఖులుగా ఉన్న రోజా కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు ఓటమి పాలయ్యామో దాన్ని చర్చించుకోవాలి. మీ సమావేశంలో 170 సీట్లు గెలుస్తామని పదే చెప్పిన మీ ముఖ్యమంత్రి ఎందుకు 11 కనీసం ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టారనేది ఓట్లతో బహిర్గతమైంది రిజల్ట్లో.
అవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు పైన అవాకులు చవాకులు పేలడం. ఇంకైనా మారండి. రేపే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటట్టు వీళ్ళందరూ చేరి ఆయనకి ప్రమాణ స్వీకారానికి పోయి రేపు ప్రమాణ స్వీకార ముహూర్తం పెట్టుకున్నట్టు మాట్లాడారు. అక్కడ భ్రమంలో నుంచి బయట రాండి. వైసీపీ నేతలందరికీ చెప్తా ఉన్నాం, నూతనంగా నియమింపబడ్డ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డితో సహా అందరికీ మేము చెప్పేది ఒకటే, వాస్తవాలను మాట్లాడండి. ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు ఎందుకు ఇచ్చారో తెలుసుకొని దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలో మాట్లాడండి. ఆదివారం మీ కార్యకర్తలు మీ పార్టీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో బిర్యానీ పొట్లాలు, మందు బాటలు సప్లై చేస్తామని తీసుకొచ్చి అక్కడ సభను జరుపుకోవడం జరిగింది. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నది ఏమరా అంటే, తెలుగుదేశం పార్టీ తరఫున నోరు అదుపులో పెట్టుకో, తిరుపతిని ఇంకైనా అభివృద్ధి బాటలో నడిచేదానికి నీ వంతు సహకరించాలా. నువ్వు నీ కొడుకు తిరుపతి పవిత్రని ఎంత నాశనం చేశారో తిరుపతి ప్రజలకు తెలిసి అంత మెజార్టీ తెప్పించడం జరిగింది, నిన్ను ఓడించడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మోహిత్ రెడ్డిని ఓడించేందుకు 25 మంది నాయకులు కృషి చేశారనే మాటలను తీవ్ర స్థాయిలో ఖండిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్లో తిరుపతి రూరల్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి చెవిరెడ్డి తీరుపై మండిపడ్డారు. నీ కరుణాకర్ రెడ్డి మీద ఎంత ప్రేమ ఉండదు మాకు తెలుసు. కరుణాకర్ రెడ్డి తాత అది ఇదని చెప్పి నేను మాట్లాడావు. నువ్వు గురువుకే ఎంత పంగనామాలు పెట్టావో తెలుసు, మాకు తెలుసు. కరుణాకర్ రెడ్డిని గురించి జగన్ రెడ్డి దగ్గర ఎన్ని చాడీలు చెప్పినావో మాకు తెలుసు. కరుణాకర్ రెడ్డికి తిరుపతి అసెంబ్లీ టికెట్ రానికుండా చేయాలని చూసినావు. ఒక దశలో అభినయ్ రెడ్డికి కూడా టికెట్ రానికుండా చేయాలని చూసినావు. నీ ప్రయత్నాలన్నీ చేసినావు. ఈ రోజు నువ్వు కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అయ్యా తాత గీత అంటే సరిపోతుందా? నువ్వేం చేసావని అందరికీ తెలుసు. నీంటే ఏంది అసలు మాట్లాడే విధానం ఏంది? పులిగోరు మురళి బాగు చేయకుండా నీకు చేస్తాడా, లేదా మబ్బుదేవనారాయణ బాగు చెప్పి చేస్తాడా? రమణమూర్తి మాంత్రికుడు అంటావు ఏంది? ఏది మాంత్రికుడో నాకైతే అర్థం కాల. రమణమూర్తి మంత్రాలు ఏమైనా నేర్చుకున్నాడా? ఆయన మాంత్రికుడు అంటున్నావు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాన్ని మంత్రి నారా లోకేష్ సోమవారం విడుదల చేశారు. టెట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు మొత్తం 17 రోజుల పాటు టెట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో జరిగాయి. ఇటీవల ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను విడుదల చేసిన విద్యాశాఖ అన్ని సబ్జెక్టులకు అభ్యంతరాలు స్వీకరించింది. అనంతరం ఫైనల్ ఆన్సర్ కీని రూపొందించి దానిని అక్టోబర్ 29న విడుదల చేశారు. ఈరోజు ఉదయం టెట్ పరీక్షా ఫలితాలను మంత్రి లోకేష్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షకు దాదాపు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3,68,661 మంది అంటే 86.28% మంది హాజరయ్యారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు ఈ నెల 2న విడుదల చేయాల్సి ఉండగా తుదికి ఆలస్యంగా వెల్లడించడంతో జాప్యం చోటు చేసుకుంది. దీంతో ఫలితాల ప్రకటన వాయిదా పడింది. డిఎస్సిలో టెట్కు 20% వెయిటేజీ ఉంటుందనే సంగతి తెలిసిందే. పైగా టెట్ స్కోర్కు జీవితకాల వ్యాలిడిటీ ఉంటుంది. మెగా డిఎస్సి నేపథ్యంలో టెట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే ఈసారి పరీక్ష రాసిన వారి సంఖ్య కూడా అమాంతం పెరిగింది. టెట్ ఉత్తీర్ణత శాతం కమ్యూనిటీ వారీగా వేరువేరుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఓసీ అంటే జనరల్ కేటగిరీలో 60% మార్కులు ఆ పైన వస్తే ఉత్తీర్ణత పొందినట్లు అవుతుంది. ఇక బీసీ కేటగిరీలో 50% మార్కులు ఆ పైన, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో 40% ఆ పైన మార్కులు పొందిన వారు మాత్రమే టెట్లో ఉత్తీర్ణత సాధిస్తారు. మెగా డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టులతో నవంబర్ 6న ప్రకటన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రకటన విడుదల తేదీ నుంచి నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ మరో 2 రోజుల్లో విడుదల కానుంది. పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, ప్రతి ఒక్క అర్జీదారుల సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నందు జిల్లా కలెక్టర్ కార్యాలయం సోమవారం ఉదయం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్తో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వీకరించారు.
జిల్లా మండల డివిజన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్తో అనుసంధానమై అక్కడికక్కడే ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు, జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి చెన్నయ్య ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, బాలికలు, చిన్నారులపైన అత్యాచారాలు ఘటనలు వరుసగా జరుగుతున్న వాటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి తెలిపారు. రాష్ట్రంలోని ఒక పక్క మద్యం ఏరులై పారుతున్నా మరోపక్క గంజాయి అంగడిలో చాక్లెట్ లాగా దొరుకుతున్నాయని, వీటిని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. లేని పక్షంలో ఐద్వా తరపున రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. వీటన్నింటికి కారణం ఏమి అంటే మద్యం ఏరులై పారించడం, అట్లనే డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా చాక్లెట్లు దొరికినట్లు షాపుల్లో దొరుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నింటి కారణాల వల్ల ఈరోజు మహిళల మీద హింస పెరిగిపోయింది, అట్లే అత్యాచారాలు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి అనేది ఉంది. తిరుమల శ్రీవారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. 2 రోజుల్లో 1,72,565 మంది శ్రీవారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు వారాంతాల్లో టీటీడీ పెద్దపీట వేస్తోంది. శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో గత శని, ఆదివారాల్లో 1,72,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించింది. శనివారం 88,076 మంది, ఆదివారం 84,489 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. నారాయణగిరి షెడ్ల వద్ద ఇటీవలే ఏర్పాటు చేసిన సర్వీస్ లైన్తో భక్తులు క్యూ లైన్లో వేచి ఉండే సమయం తగ్గింది. డిప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, లోకనాథం, రాజేంద్రలు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఔటర్ క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు క్యూ లైన్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. క్యూ లైన్లలోని భక్తులకు అల్పాహారం, పాలు, తాగునీటిని 24 గంటలు పంపిణీ చేశారు. భక్తుల సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRSకు 38 వినతులను వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. ప్రజల నుండి వచ్చిన వినతులు ఆయా విభాగాల అధికారులు వెంటనే పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో అక్రమాలు జరిగాయని, నగరంలోని సీసీ రోడ్లలో ఉన్న గుంతలు పూడ్చాలని, లక్ష్మీపురం, కూడలి తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు వేర్వేరుగా నిర్మించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ తమ వార్డుల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ అనిల్ కుమార్ కమిషనర్ను కోరారు. తమ వద్ద మాస్టర్ ప్లాన్ రోడ్డుకు స్థలం తీసుకున్న TDR బాండ్లు ఇప్పించాలని, తమ బిడ్డ జనన ధృవీకరణ పత్రం మార్పులు వారం అవుతున్నా చేయలేదని, నగరపాలక సంస్థలో విలీనం అయిన శెట్టిపల్లి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని, తన తల్లి పేరు మీదున్న పన్నును వేరొకరికి మార్చారు పరిష్కరించాలని, రాహుల్ రెస్ట్ హౌస్ సమీపంలో డ్రైనేజీ నీరు ఆగుతున్నాయని, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయని, దీంతో మా వ్యాపారాలు పూర్తిగా తగ్గాయని, మాకు ప్రత్యామ్నాయం చూపాలని వ్యాపారస్తులు కోరారు. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్ ఆయా విభాగాల అధికారులకు అర్జీలను కేటాయించారు. అన్ని అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన నెలగా చెబుతారు. ఈ మాసంలో ప్రతి శైవ క్షేత్రంతో పాటు ప్రతి శివాలయంలోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ కార్తీక దీపాలను వెలిగిస్తూ తమ మొక్కులను తీర్చుకుంటారు భక్తులు. ఇక కార్తీక మాసంలో వచ్చే తొలి సోమవారానికి ఎంతో ప్రత్యేకత ఉందనే చెప్పాలి. శ్రీకాళహస్తి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయాల్లో కార్తీక మాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు. దీంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండప క్షేత్ర పరిధిలో పలుచోట్ల భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న అంచనాతో భక్తులకు సత్వర దర్శనం కల్పించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ముందస్తుగా ఆలయంలో సామూహిక గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసింది.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ మరియు అంబటి రాంబాబు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం వీరు మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చేస్తున్న కృషి, ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న కృషికి ఫలితాలను ఇస్తూ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న నాయకులందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని, ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో అట్టుడికిపోయిన ఆంధ్రప్రదేశ్ని బయటికి తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుని భగవంతుని మనసారా ప్రార్థించుకొని ఈరోజు దండం పెట్టుకుని ఈరోజు బయటకు వచ్చానండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే కాదు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టాండింగ్ కమిటీ రైల్వేస్ అందరం కూడా తిరుపతిలో మీటింగ్ పెట్టుకున్నాం. దాని తర్వాత స్టేషన్ ఇన్స్పెక్షన్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రైల్వేస్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎక్కడెక్కడ మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి, ఏవేవి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అధికారులందరినీ కూడా సౌత్ సెంట్రల్ జిఎం, అలాగే ఆర్వీఎన్ఎల్, ఇర్కాను, ఎన్బిసిసి అందరూ సీఎంలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళి ఆ మీటింగ్ చూసుకొని తిరుపతి స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసుకొని రేపు హైదరాబాద్లో మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్ ఇన్స్పెక్షన్, అక్కడ కూడా మీటింగ్ ఉంది. ఈ రైల్వే కమిటీతో మెంబర్లందరికీ కూడా వచ్చి ఆ భగవంతుడిని ఆశీర్వాదం కావాలని కోరడం జరిగింది. నాణ్యమైన, రుచి, శుచి, శుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన స్పైసీ ప్యారడైజ్ మల్టీ ఫ్యామిలీ రెస్టారెంట్ యాజమాన్యం నాసిరకం ఆహారాన్ని అందించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు, నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వివిధ ప్రదేశాల నుండి తిరుమల సేవా దర్శనార్థం తిరుపతికి విచ్చేస్తుంటారు. అయితే తిరుపతికి విచ్చేసినటువంటి యాత్రికులను స్పైసీ ప్యారడైజ్ హోటల్ యాజమాన్యం నిలువు దోపిడీ చేస్తుంది. రుచికరమైన ఆహారాన్ని అందించాల్సిన హోటల్ యాజమాన్యం నాసిరకమైన ఆహారాన్ని అందిస్తూ యాత్రికులను అనారోగ్య బారిన పడేలా చేస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఆర్డర్ ద్వారా స్పైస్ ప్యారడైజ్ నుండి బిర్యానీ పార్సల్ పెట్టుకున్న వ్యక్తికి బిర్యానీలో బొద్దింక కనబడడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు మరియు నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగ అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం హోటల్ను తనిఖీ చేయగా బూజు పట్టిన పండ్లు, కుళ్ళిన కూరగాయలు, దుర్వాసన వెదజల్లే మాంసాహారం తనిఖీల్లో దర్శనం ఇవ్వడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మీడియాతో మాట్లాడుతూ స్పైసీ ప్యారడైజ్ హోటల్ యాజమాన్యానికి జరిమానా విధించారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకొని వారి ఫుడ్ లైసెన్స్ మరియు ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అండ్ మనం ఏంటంటే ప్రధానంగా ఈరోజు కంప్లైంట్ వచ్చింది, అది ఈ పెస్ట్ మీద వచ్చింది కాబట్టి మనం కిచెన్ చెక్ చేసాం. ఈరోజు వెళ్ళి కిచెన్ చెక్ చేస్తే దాదాపుగా మనకి వందల సంఖ్యలో ఈ కాక్రోచ్లు ఏదైతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఫోటో పెట్టారో ఆ టైప్ ఆఫ్ కాక్రోచెస్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నట్టు స్టోర్ రూమ్లో తెలిసింది. సో వీళ్ళు ప్రాపర్ పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ మెజర్స్ కూడా తీసుకోకుండా ఈ స్టోర్ రూమ్ రన్ చేయడము. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇమీడియట్గా ఉన్న క్లీనింగ్ అండ్ డిస్పోజల్ ఏరియా కూడా మనం చెక్ చేసాము. క్లీనింగ్ అండ్ డిస్పోజల్ ఏరియా, వాషింగ్ ఏరియా సపరేట్గా ఉండాలి. మామూలుగా వీళ్ళు హైలీ ఇన్సానిటరీ కండిషన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఏంటంటే కుకింగ్ ఏరియా పక్కనే వీళ్ళు అక్కడే కడగడము. అండ్ ఆ వర్క్ చేసే వాళ్ళకు కూడా ప్రాపర్గా ఈ గ్లౌస్ కానీ, ఈ క్యాప్స్ కానీ, అండ్ ఈ ఫుట్వేర్ సంబంధించి ఏవి కూడా లేకుండా, అండ్ మనకి గోడలంతా కూడా ఈ దుమ్ము పట్టి ఇట్లా చాలా కనిపించాయి మనకి ఇన్సానిటరీ కండిషన్స్. సో వీళ్ళకందరికీ మేము ఇమ్మీడియట్గా కిచెన్ క్లోజ్ చేసి ఏదైతే స్టాక్ మనకు కనిపించిందో లోపల ఆ స్టాక్ అంతా కూడా మూవ్ చేయిస్తున్నాము. ఆ మూవ్ చేయించి వితిన్ మనము నోటీస్ ఇష్యూ చేసి పెనాల్టీ వేస్తాము. అండ్ ఏదైతే మనకి డెఫిషిట్స్ ఉన్నాయి, ఈ డెఫిషిట్స్ని మొత్తం కూడా వీళ్ళకి నిర్ణీత సమయంలో మనం ఏదైతే మనం 3 days to 7 days టైం ఇస్తామో ఆ టైంలో వీళ్ళు కరెక్ట్ చేసుకొని టోటల్గా మళ్ళీ మనకి రీఇన్స్పెక్షన్ కోసం మనకి లెటర్ పెడతారు. అప్పుడు ప్రాపర్గా వాళ్ళ కండిషన్స్ మెయింటైన్ చేస్తే మాత్రం హోటల్ మళ్ళీ తిరిగి ఓపెన్ చేయడం జరుగుతుంది, లేదా వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. దీని మీద చాలా అపోహలు, అపవాదాలు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికైనా జాగ్రత్త పడి అందరూ హోటల్ యజమాని వాళ్ళు అసలు డైలీ ఒకసారి 1 గంట విజిట్ చేసి వాళ్ళ స్టోర్ ఎట్లుంది, ఫ్రిడ్జ్ ఎట్లుంది, వాళ్ళ శానిటేషన్ మెయింటైన్ ఎట్లుంది, అసలు లైసెన్స్లు ఉన్నాయా లేదా, ఏమైనా రెన్యువల్ కావాలన్నా ప్రాపర్గా ఈ వర్కర్స్ కూడా హ్యాట్స్ కానీ, మౌత్ కానీ, ఈ గ్లౌజులు కానీ మెయింటైన్ చేసి చేయగలిగితే చేయండి. లేదంటే తర్వాత అనవసరంగా ఫోకస్ అయ్యి భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మానవత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై కొంతమంది విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. వాటికి మూలమే మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు అని విద్యార్థులు వాటికి దూరంగా సురక్షితంగా ఉంటూ సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విద్యార్థులను కోరారు. ఒకసారి మన చేతిలో నుంచి మీ అకౌంట్ నుండి డబ్బులు లేదా మీకు వచ్చిన ఇబ్బంది వస్తే దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని
శిక్షించగలం కానీ కంప్లీట్గా అయితే ఎలివేట్ చేయలేని పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సైబర్ క్రైమ్ని రకరకాలుగా, సైబర్ టెర్రరిజాన్ని, సైబర్ క్రైమ్ని రకరకాలుగా మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి యంగ్ జనరేషన్ ముఖ్యంగా ఇలాంటి చదువుకునే వాళ్ళు వీటికి కొన్నిసార్లు దూరంగా ఉండాలి, కొన్నిసార్లు అలవాటుగా ఉండాలి. ఈ టైం వేస్టింగ్ మెథడ్స్లో చదువుకుంటున్న మీరు ఒక టార్గెట్ ఓరియంటెడ్ అప్రోచ్లో మీకు ఈ లక్ష్యం ఒక నిర్దేశంగా మనం చదువుకుంటున్నాం, ఏం సాధించాలి, నేను ఏం చదివితే నాకు కావాల్సిన గోల్ రీచ్ అవుతాను, ఇవన్నీ మీరు ఒక క్రమశిక్షణతో మెలిగితే తర్వాత ఫ్యూచర్ మీకు బాగుంటుంది. యూనివర్సిటీ డేస్ ఆర్ కాలేజ్ డేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్ల జీవితాలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైందని ఏపీ యునైటెడ్ ఆశా వర్కర్ తిరుపతి గౌరవ జిల్లా అధ్యక్షులు మునీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్న ఆశా వర్కర్ల జీవితాల్లో మార్పు లేదని ఆశా వర్కర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జహీరా తెలిపారు. ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలంటూ తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు మునీంద్ర మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజా ఆరోగ్యం కోసం, తల్లి బిడ్డ సంక్షేమం కోసం స్వచ్ఛంద సేవకులుగా ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, గ్రామ స్థాయిలో 3000 కుటుంబాలతో నిత్యం సంబంధం కలిగిన వారి ఆరోగ్య విషయాల్లో సహకారం అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా జాబ్ కార్డ్ ప్రకారం గర్భిణీ పరీక్షలు, వివిధ అంశాలు మాత్రమే ఆశా వర్కర్లతో పని చేయించుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించి అధికారులు రాజకీయ వేధింపులను ఆపాలని కోరారు. ఆశా వర్కర్కు ప్రతి ప్రసూతి సమయంలో 3 నెలల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని, ఆశా వర్కర్లు డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. తెల్లారి 9 నుండి 1 గంట వరకు మామూలుగా ఫీల్డ్లో ఉండమంటున్నారు. ఫీల్డ్ అయిపోయినాక 2 నుండి విలేజ్ క్లినిక్లో ఉండమంటున్నారు. అది మాకు చాలా దూరంగా ఉంది. ఆడికి పోవాలంటే 100 రూపాయలు ఛార్జీ అవుతుంది. మాకు 100, 140 అట్టగడ అవుతుంది. మళ్ళీ గల్ల పరీక్షలు కూడా మమ్మల్నే తీయమంటున్నారు. కనీసం మాకు కూర్చునేదానికి ఆశా మీటింగ్లో కింద కుర్చీలు, నీళ్లు ఉండవు, ఏముండవు. ఏం మా అని అడిగినామంటే పో నేను తీసేస్తాము అంటారు. అట్ట దబాయింపులు ఉన్నాయి. అంటే మా పిఎస్ఏ కదా, అన్ని పిఎస్సీలు అదే సేమ్ ఉండాలి. కొంచెం దాని గురించి ఏమన్నా మీ ద్వారాగా మాకేమన్నా కొంచెం ప్రజలు లేకపోయి బాగుంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది. ఈ మధ్యగా ఇంద్రధనస్సు అనేసి ఒక యాప్ వచ్చింది. ఆ ఇంద్రధనస్సు యాప్ అనేది పైన ఇచ్చారు, ఏఎన్ఎం యాప్ అనేసి గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్లు అలాగే కమిషనర్ గారే చెప్పారు. దాన్ని కూడా ఆశా వర్కర్లతోనే చేయిస్తున్నారు. ఇలా ఒకటికి మించి ఒకటి అన్ని పనులు కూడా ఆశా వర్కర్లతో చేస్తూ పని వాళ్ళు మాత్రం జీతం మిగలబెట్టుకుంటున్నారు. వీళ్ళకి వచ్చే గౌరవ వేతనం నుండి మొత్తం ఖర్చు అవుతుంది. మేము అడుగుతుంది ఏంటంటే మాకు గౌరవ వేతనం కాదు, జీతం చేయండి. జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, ప్రతి ఒక్క అర్జీదారుల సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నందు జిల్లా కలెక్టర్ కార్యాలయం సోమవారం ఉదయం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్తో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వీకరించారు. జిల్లా మండల డివిజన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్తో అనుసంధానమై అక్కడికక్కడే ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు, జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి చెన్నయ్య ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, బాలికలు, చిన్నారులపైన అత్యాచారాలు ఘటనలు వరుసగా జరుగుతున్న వాటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి తెలిపారు. రాష్ట్రంలోని ఒక పక్క మద్యం ఏరులై పారుతున్నా, మరోపక్క గంజాయి అంగడిలో చాక్లెట్ లాగా దొరుకుతున్నాయని, వీటిని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. లేని పక్షంలో ఐద్వా తరపున రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. వీటన్నింటికి కారణం ఏమి అంటే మద్యం ఏరులై పారించడం, అట్లనే డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా చాక్లెట్లు దొరికినట్లు షాపుల్లో దొరుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నింటి కారణాల వల్ల ఈరోజు మహిళల మీద హింస పెరిగిపోయింది. అట్లే అత్యాచారాలు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి అనేది ఉంది. వెజ్ అండ్ నాన్ వెజ్ ఆహార ప్రియులకు మరియు చాయ్ ప్రియులకు శుభవార్త. తిరుపతిలో బావా బామ్మర్ది పేరుతో నూతన రెస్టారెంట్ను ప్రారంభించారు. తిరుపతి వివి మహల్ రోడ్లోని ఘంటసాల కూడలి వద్ద బావా బామ్మర్ది పేరిట నూతన వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ను ముఖ్య అతిథులుగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష,
మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహార ప్రియులను దృష్టిలో ఉంచుకొని రుచి, శుచి, శుభ్రమైన ఆహారంను తిరుపతి నగర ప్రజలకు అందించేందుకు హోటల్ సిబ్బంది కృషి చేస్తున్నారని, తిరుపతి ప్రజలందరూ వారిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా వారు కోరారు. టీవీ మహల్ రోడ్లో బావా బావమర్ది వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అంటే సపరేట్ కిచెన్స్ ఉన్నాయి, వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్కి కూడా. చాలా అంటే స్పెషాలిటీ క్యూజిన్స్తో సెంటర్ ఆఫ్ ది టౌన్లో ఓపెన్ చేయడము, అందులోనూ వాళ్ళందరూ కూడా ఆ కుటుంబంతో మాకు ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉంది. సో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నటువంటి కొత్త వ్యాపారం వాళ్ళు అనుకున్న విధంగా పురోగవృద్ధి చెంది మంచి పేరు తెచ్చుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల పరపతి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో వేడుకగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 7 సభ్యులతో నియామకమైన టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ అధ్యక్షులుగా కిషోర్ కుమార్, ఉపాధ్యక్షులుగా మహేష్, కోశాధికారి వెంకటముని, ఇతర డైరెక్టర్ల చేత డిఎస్ఓ లక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు. రెడ్డిపల్లి కిషోర్ కుమార్ అనే నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సహకార పరిధి సంఘం లిమిటెడ్ తిరుపతి యొక్క అధ్యక్షులుగా నా యొక్క విధులు, బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్టం 1964 నియమ నిబంధనలకు మేరకు మన సంఘం యొక్క బైలాలోని నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తానని, సంఘం యొక్క సభ్యుల యొక్క అభివృద్ధికి పాల్పడతానని, నా కార్యక్రమాలని శ్రద్ధాంతో పోషిస్తానని కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మైసూర్ రాజుల వంటశాలలో బీజం పడిన మైసూర్ పాక్ చరిత్రను ఓసారి తెలుసుకుందాం. మైసూర్ పాక్ ఇష్టపడిన వాళ్ళు, రుచి చూడని వాళ్ళు బహుశా ఎవరు ఉండరేమో. ఊరి పేరుతో పాపులర్ అయిన అతి కొద్ది స్వీట్లలో మైసూర్ పాక్ ముఖ్యమైనది. హిస్టారికల్ సిటీ మైసూర్లో పుట్టిన మైసూర్ పాక్ ప్రజలందరికీ చేరువైన కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటికీ దీనిని కనిపెట్టిన చెఫ్ కుటుంబీకులు 5వ తరం మైసూర్ పాక్ తయారీ బిజినెస్లోనే ఉండడం విశేషం. మైసూర్ పాక్ పాపులారిటీ చూసి ఇదేదో పురాతనమైన వంటకం అనుకుంటే పొరపాటే. గట్టిగా మాట్లాడితే ఈ స్వీట్ పుట్టి 100 ఏళ్ళు కూడా కాలేదు. మైసూర్ను 1902 నుంచి 1940 వరకు పరిపాలించిన 24వ మహారాజు 4వ కృష్ణరాజ వడయార్ మంచి భోజన ప్రియుడు. ఆయన భోజనానికి కూర్చుంటే బోలెడన్ని రకాల ఆహార పదార్థాలు ఆయన ముందు ఉండాల్సిందే. రాజకుటుంబ అంతఃపురానికి కాకాసుర మడప్ప ప్రధాన వంటగాడు. ఒకసారి ఆయన తన మహారాజుకు ఒక కొత్త వంటకం రుచి చూపిద్దామని వంటగదిలోని అతి తక్కువ పదార్థాలు శనగపిండి, పంచదార, నెయ్యి, యాలకులు కలిపి ఒక స్వీట్ తయారు చేశారు. దాని రుచి మహారాజుకు బాగా నచ్చడంతో దీని పేరు ఏంటని అడిగాడు. మడప్పకు ఏం చెప్పాలో తెలియక పంచదార పాకంలో శనగపిండి వేసి కలిపాడు కాబట్టి దాంతోపాటే తమ రాజ్యం మైసూరు కలిసి వచ్చేలా మైసూరు పాక చెప్పాడు. అదే తర్వాతి కాలంలో మైసూర్ పాక్గా మారింది. మహారాజు కృష్ణరాజు వడయార్ మైసూర్ పాక్ రుచి కేవలం అంతఃపురానికే పరిమితం కాకుండా ప్రజలందరికీ తెలియాలని తమ కోట ప్యాలెస్కు సమీపంలో ఒక దుకాణం ఏర్పాటు చేయమని మడప్పకు సూచించారు. అలా రాజకుటుంబ ప్రధాన చెఫ్ మడప్ప 1935లో మొదలుపెట్టిన షాపే ఫేమస్ గురు స్వీట్స్. వాడయార్లు ఈ స్వీట్ను బ్రిటిషర్లకు గిఫ్ట్గా పంపడం, వాళ్లకు ఇది నచ్చడంతో మైసూర్ పాక్కు మరింత పాపులర్ వచ్చింది. మైసూర్ పాక్ స్వీట్ జనంలో ఎంతలా పాపులర్ అయిందంటే ఇండియా మొత్తం మీద ఈ స్వీట్ అమ్మని ఊరే కనపడదు. ఈ ఏడాది నాగుల చవితి పండుగ విషయంలో గందరగోళం నెలకొంది. నవంబర్ 4న లేక 5వ తేదీన ఎప్పుడు జరుపుకోవాలో ఓసారి చూద్దాం. కార్తీక మాసం మొదలైంది. ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ మాసంలో శివకేశవులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ నెలలో వచ్చే పండుగలలో ఒకటి నాగుల చవితి. హిందువులు పాములను దేవతలుగా భావించి పూజిస్తారు. శివుడి మెడలో కంఠాభరణంగా, శ్రీ మహావిష్ణువు శయనించే శేష తల్పంగా నాగులుగా మన పురాణాలు పేర్కొన్నాయి. సనాతన ధర్మంలో ప్రతి జీవిలో దైవం చూడమని పేర్కొంది. అలా ప్రకృతిలో భాగమైన చెట్లు, పక్షులను మాత్రమే కాదు, ఆవు నుంచి నాగుపాము వరకు అనేక రకాల జంతు జలాలను పూజిస్తారు. అలాంటి పండుగలలో ఒకటి నాగుల చవితి.
ఈ పండుగను దీపావళి వెళ్ళిన తర్వాత కార్తీక మాసం శుక్లపక్షం శుద్ధ చవితి తిథి రోజున ఘనంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు ఈ నాగుల చవితి పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో గందరగోళం నెలకొంది. పంచాంగం ప్రకారం చవితి తిథి 2 రోజులు వచ్చింది. కార్తీక మాస శుక్లపక్ష శుద్ధ చవితి తిథి నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మర్నాడు అంటే నవంబర్ 5వ తేదీ రాత్రి 8:56 వరకు ఉంటుంది. దీంతో చవితి తిథి సూర్యోదయ సమయం నుంచి సూర్యాస్తమ సమయం వరకు నవంబర్ 5వ తేదీన ఉంటుంది కనుక ఈ రోజున నాగుల చవితి వేడుక జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అయితే నాగుల చవితి నవంబర్ 4వ తేదీ నిర్వహించుకోవాలని కొంతమంది చెప్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల భద్రత కోసం సత్వర చర్యలు చేపట్టాలని ఈవో శ్యామలరావుకు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2 మహావృక్షాలండి, కాలం చెల్లినటువంటి మహావృక్షాలు విరిగిపోయి అక్కడ ఉన్నటువంటి కార్ల మీద పడి కార్లు ధ్వంసం అవ్వడం జరిగిందండి. నేను టీటీడీ అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గతంలో గోవిందరాజస్వామి గుడి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మహావృక్షం కూలిపోయి ప్రాణ నష్టం జరిగింది. అదేవిధంగా అలాంటివి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈరోజు టీటీడీ ఫారెస్ట్ అధికారుల మీద ఉండాలి. అందులో భాగంగా టీటీడీకి సంబంధించి తిరుమల కొండపైనే కాదండి, అనుబంధ ఆలయాల ప్రాంగణాలలో ఏదైనా కాలం చెల్లినటువంటి మహావృక్షాలు ఉంటే వెంటనే తొలగించి భక్తుల భద్రత కల్పించండి. ముఖ్యంగా ఈరోజు టెండర్లు కూడా పిలవడం జరిగింది. తిరుమల కొండకు సంబంధించి టీటీడీ ఫారెస్ట్ అధికారులు ఈ ఓపెన్ టెండర్స్ అని చెప్పి పిలవడం జరిగిందండి. సేల్ ఫర్ సిల్వర్ ఓక్ స్టాండింగ్ ట్రీస్ ఇన్ అండ్ అరౌండ్ తిరుమల టౌన్షిప్ డ్యూరింగ్ ద ఇయర్ 24-25. ఈ సంవత్సరానికి సుమారు 863 వృక్షాలను గుర్తించి దాన్ని తొలగించాలని చెప్పి టెండర్లు పెంచారు. ఈరోజు నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద మీరు టెండర్లు ఫైనలైజ్ చేయండి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని భౌతిక శాస్త్ర విభాగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలపడమే తన లక్ష్యమని ఆ విభాగాధిపతి దేవప్రసాద్ రాజు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని భౌతిక శాస్త్ర విభాగాధిపతిగా దేవప్రసాద్ రాజు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ కేబుల్తో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను అప్పగించిన ఉపకులపతి రిజిస్ట్రార్కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగేతర సిబ్బంది, విద్యార్థులందరి సహకారంతో డిపార్ట్మెంట్ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేసి మంచి పేరు తీసుకువస్తానని ఆయన అన్నారు. ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క అభివృద్ధిలో నా వంతు నేను కృషి చేసి అంతర్జాతీయంగా మరింత ఖ్యాతి తెచ్చే విధంగా పనిచేస్తానని ఈ విధంగా అవకాశం ఇచ్చినటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ అప్పారావు సార్ గారికి, రిజిస్ట్రార్ భూపతి నాయుడు సార్ గారికి ఈ యొక్క మీడియా ముఖంగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు నా మీద ఉంచినటువంటి నమ్మకానికి ఏమాత్రం డౌట్ లేకుండా, శక్తి వంచన లేకుండా నేను కృషి చేసి ఈ యొక్క డిపార్ట్మెంట్ను మరింతగా ముందుకు తీసుకెళ్ళటానికి దోహదపడతానని ఈ యొక్క మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటూ తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 80,950 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,370 రూపాయలు. వెండి 1 కేజీ ధర 97,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 100 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3.5 ఏళ్ల చిన్నారికి జరిగిన అన్యాయానికి స్ట్రాంగ్ రియాక్షన్. శ్రీవారి ఆలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్. మాజీ ముఖ్యమంత్రి జగన్ స్టిక్కర్తో ఆలయ ప్రవేశం. బిర్యానీలో బొద్దింక, నిద్రమత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతుల వెల్లువ, తక్షణ పరిష్కారానికి అధికారుల ఆదేశం. రికార్డు స్థాయిలో వెంకన్నను దర్శించుకున్న
భక్తులు 2 రోజుల్లో 1,72,565 మందికి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ. వ్యసనాలకు యువత బానిసలుగా మారద్దు, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.